అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము 150 గజాల్లో ఉన్న ఇల్లులు చూస్తున్నాము. 2 గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి. ఒకటి G+1 ఉందండి. 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లులండి. నాగారంలో వస్తాయి. నాగారం ఇంటి ముందల సిమెంట్ రోడ్ ఉంది. 30 ఫీట్ల సిమెంట్ రోడ్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఇది గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్కి టైల్స్తో క్లాడింగ్ చేస్తున్నారు. ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని పార్కింగ్ చేస్తున్నారండి. ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఉంది. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ లో పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ ఉందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ లో బోర్ ఉంది. పిల్లర్ కూడా టైల్స్ వేశారు. సంప్ అండి. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా 4x2 డిజిటల్ టైల్తోని 4x2 డిజిటల్ టైల్తోని క్లాడింగ్ చేశారు. గేట్ పిల్లర్స్ కూడా టైల్స్ వేస్తున్నారు. స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది. ఇండియన్ టేక్ యూజ్ చేశారండి మెయిన్ డోర్ కి. మెయిన్ డోర్ ఫ్రేమ్ కి మొత్తానికి కూడా. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. నార్త్ సెట్ బ్యాక్. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే యూజ్ చేశారండి. రాజస్థాన్ మార్బుల్ యూజ్ చేశారు. నార్త్ ఒక డోర్ ఇచ్చున్నారు. ఆపోజిట్ లో టీవీ యూనిట్ అండి. టైల్స్ తోని క్లాడింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఇంటి లోపల లైట్లన్నీ కూడా పెట్టున్నారండి. ఇంటి లోపల ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు. డైనింగ్ హాల్. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లోకి వెళ్తున్నామండి. డైనింగ్ హాల్. రైట్ సైడ్ లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారండి. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. గ్రిల్స్ పెట్టున్నారు. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్ అండి. పక్కనే ఓపెన్ కిచెన్ ఉంది. ఓపెన్ కిచెన్ యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నుంచి 4 feet హైట్ వరకు టైల్స్ వేశారండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. కిచెన్ లోనే స్టెప్స్ కింద వాష్ ఏరియాకి వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ కింద ఉంటుందండి. గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేశారు. కిచెన్ డోర్. అలాగే కిచెన్ చూస్తున్నారండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సెల్ఫ్ చూస్తున్నారు. అలాగే కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారండి. డైనింగ్ లో ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. డైనింగ్ హ్యాండ్ వాష్ ఇస్తారండి. అలాగే డైనింగ్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి. 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి. ఇంటి ముందర సిమెంట్ రోడ్ ఉంది. మున్సిపల్ వాటర్ ఉంది. మెయిన్ రోడ్డుకి 700 మీటర్లు ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్డుకి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. అండి. పాసేజ్ లో లెఫ్ట్ కి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్. లైట్స్ అన్ని కూడా పెట్టున్నారండి. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు. లో రూఫ్ చూస్తున్నారండి. అలాగే ఆపోజిట్ లో కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్. దీంట్లో ఇండియన్ కమోడ్ ఫిక్స్ చేసి ఉంచారండి. 4x2 డిజిటల్ టైల్ తోని క్లాడింగ్ చేశారు. 4x2 డిజిటల్ టైల్స్ తోని క్లాడింగ్ చేశారు. పాసేజ్ నుంచి డైనింగ్ వ్యూ, కిచెన్ వ్యూ, అలాగే పూజా రూమ్ చూస్తున్నారు. డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారండి. నార్త్ కి ఒక డోరు, ఈస్ట్ కి మెయిన్ డోర్ ఇచ్చినారు వాస్తు ప్రకారం. అలాగే హాల్ నుంచి పార్కింగ్ లోకి వచ్చామండి. గేట్ పిల్లర్ చూస్తున్నారండి. టైల్స్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. అలాగే టెర్రస్ కి వెళ్దామండి. బిల్డింగ్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఈస్ట్ ఫేస్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ 57x50. స్లాబ్ ఏరియా 1250 స్క్వేర్ ఫీట్స్. లొకేషన్ నాగారం వార్డ్ గట్కేసర్ సర్కిల్, ఉప్పల్ జోన్, జిహెచ్ఎంసీ, హైదరాబాద్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 95 lakhs అండి. నాగారం నుంచి గట్కేసర్ వెళ్లే మెయిన్ రోడ్ కి 700 మీటర్లు ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 కీసరికి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈసీఎల్ క్రాస్ రోడ్ కి 5 కిలోమీటర్లు ఉంటుంది. చెర్లాపల్లి రైల్వే స్టేషన్ కి 6 కిలోమీటర్లు ఉంటుంది. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.